హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, నేను ఇప్పుడు మీతో 343వ మట్టి దీపపు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి. ఇది ఎప్పుడో 2020 ఆగస్టు 17న టైప్ చేసుకున్నది. ఇప్పటికీ వీడియోగా మీకు కొనసాగిస్తున్నాను. ఇది నేను శ్రీ రామకృష్ణ ప్రభలో చదివాను. ఒక గంట ఆనందం కావాలంటే ఓ కునుకుతి, ఒకరోజు ఆనందం కావాలంటే ఓ కొత్త వస్తువు కొను, మర్నాటికి పాతబడిపోతుంది. ఓ నెల ఆనందం కావాలంటే సెలవు పైన ఎటైనా వెళ్ళిరా, అప్పటికి విసుగేసి ఎప్పుడు ఇంటికి పోతామా, ఎప్పుడు ఇంటి తిండి తింటామా అనిపిస్తుంది. ఓ సంవత్సరం ఆనందం కావాలంటే తాతల నాటి ఆస్తి పంచుకో, ఏడాది తిరిగేప్పటికీ ఆస్తి కరిగిపోవడమో లేకపోతే బంధువులతో వైరమో ఏర్పడి ఏడుపు వస్తుంది, ఆనందం కాస్త అరిగిపోతుందన్నమాట. కానీ జీవితాంతం ఆనందం కావాలంటే ఎవరికైనా సాయం చేయి. సాయం పొందినవాడు కృతజ్ఞుడు అయితే దుఃఖం ఖాయం. లేదు, దుఃఖం వస్తుంది అంతే. కానీ శాశ్వత ఆనందం కావాలంటే ఆత్మానందాన్ని సాధించు. ఎంత నిజం కదూ ఈ మాట. కాబట్టి నిరంతరం పొట్టకూటి గురించి, బంధాల గురించి గాక చింతలు బాపే చింతన చేయమంటుంది హిందూ జీవన విధానం. ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం. ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం. నా ఈ మట్టి దీపాలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. Please support Amma Odi Mata Anantananda to spread the truth of either spying or spirituality up to the roots of the society. As well, support me financially also. Bhavati Bhiksha Andehi. Thank you for watching.